హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు 2 కేజీలు కజ్జికాయలు చేసి చూపిపోతున్నాను. ఇప్పుడు 2 కేజీలకి ఎంత పిండి వేస్తాను ఏంటనేది. 1.5 కేజీ వేసుకుంటే మనకి 2 కేజీల దాకా కజ్జికాయలు రెడీ అవుతాయండి. ఫస్ట్ మనం దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. మీకు కజ్జికాయలు మంచిగా రావాలంటే కొంచెం గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, సన్న రవ్వ కొంచెం కలుపుకోండి. కొంచెం అంటే కొంచెం చిటికెడు ఉప్పు అంత వేసుకోండి. దీనికి మెయిన్ టేస్ట్ మనకి రావాలంటే బాగా కాసింది నెయ్యి కానీ నూనె కానీ, ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నా కదా, ఇప్పుడు ఇట్లా బుసబుస ఇట్లా పొంగినట్టు వస్తే మీకు కజ్జికాయలు కూడా టేస్ట్ బాగుంటాయండి. ఇలా మొత్తం ముందు ఫస్ట్ కలుపుకోండి. మొత్తం ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనము పిండి నూనె నెయ్యి వేసుకున్నప్పుడు ఇట్లా మెత్తగా ఉన్నప్పుడే బాగా వస్తాయండి కజ్జికాయలు. ఒక తడ ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేశారనుకోండి, కజ్జికాయలు అనేది సూపర్ టేస్టీగా వస్తాయి. మనం చేసుకునే విధానాన్ని బట్టి కూడా వస్తాయి. ఇదిగోండి ఇలా మొత్తం అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టి, ఇదిగోండి ఇలా అయిపోయింది కదా, గట్టిగా కలిపి పెట్టేసుకున్నాక మనం తడిగొడ్డు కానీ లేదంటే మూత కానీ వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దానికి లోపల కావాల్సిన స్టఫింగ్ ఏమేమి పెడతానో చూపిస్తారా. ఇదిగోండి కేజీ పిండికి 1/2 కేజీ దాకా శనగపప్పు, నేను తినే శనగపప్పు ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం బెల్లం, ఇదిగోండి పొడి ఇలా ఉంది కదా, దీంట్లో బెల్లం పొడి 1 కప్ వేసేసుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెం 4 యాలక్కాయలు, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఎండు కొబ్బరి నేను పొడి చేసుకొని యాలక్కాయలు కూడా 4 వేస్తున్నాను. ఇదిగోండి గ్రైండ్గా ఇలా గ్రైండ్ చేసుకొని స్టెప్పింగ్ ఎలా పెడతానో ఏంటో కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇదిగోండి ఇట్లా పల్చగా చేసుకున్నాక ఒక్కొక్కటిగా ఇలా పేపర్ మీద పెట్టేసేసుకుని మనం ఒత్తుకునేది ఉంటుంది కదా, ఇది లేని వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చండి. చేత్తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా దీనికి ముందు ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకుంటే మనకి ఈజీగా అది వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి పిండి, 1 స్పూను 1.5 స్పూన్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు అంచులకి ఇలా చుట్టూ వాటర్ అద్దుకోండి. ఇలా అద్దుకొని ఇప్పుడు ఇలా అనేసేయండి. ఇలా అనేసేసి పిన్ అంతా వచ్చేస్తుంది, మిగిలిన పక్కనది పిన్ ఉంటుంది కదా, మొత్తం ఇలా అనేసేసి ఇదిగోండి ఈ అడ్జస్ట్ ఉంటాయి కదా, ఇలా కట్ చేసేసేసేయండి. ఇప్పుడు ఇదిగోండి వచ్చేసింది కదా, ఇప్పుడు ఒక దాంట్లో న్యూస్ పేపర్లోనే ఇట్లా వేసుకొని ఇంకొకటి చూపిస్తానండి. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు 1.5 స్పూను నేను చెప్పిన విధంగా వేసుకోండి. ఇదిగోండి దీనికి ఇలా వాటర్ అంతా ఇలా పెట్టేసేసి ఇలా అనేయడమే. చాలా ఈజీగా చేత్తో ఎలా చేయాలో కూడా నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షార్ట్ వీడియోలో పెడతానండి. ఇదిగోండి ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్ రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై ఎలా చేయాలో కూడా నెక్స్ట్ చూపిస్తారా అండి. ఇదిగోండి నెక్స్ట్ ఇలా అన్నీ చేసి పెట్టేసేసుకున్నాక మనం ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. అంటే మనం ఈజీగా పని ఎలా చేసుకోవచ్చు అనేది చూపించిపోతున్నానండి. ఇలా డీప్ ఫ్రై మనం చేసి పెట్టేసుకొని ఒకే తడ డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో చూడటానికి కూడా కొంచెం ఒక్క రొంత వేస్తే పైకి తేలేస్తుంది కదా, ఆయిల్ హీట్ అయినట్టే అర్థం. ఇదిగోండి ఒక్కొక్కటిగా నీట్గా నేను చెప్పిన విధంగా చేసుకున్నారనుకోండి, మీకు అసలు ఎక్కడ హోల్స్ కూడా పడవండి.
చిన్నగా వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా బొబ్బుల్స్ వచ్చినప్పుడే మనం ఇలా తిప్పేసుకోవాలండి. అంటే చేసి పెట్టుకున్న వెంటనే మనం వేసేసుకుంటే ఇంకా బాగా పొంగుతాయండి. ఒక్కరు చేసుకునేటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పని కూడా ఈజీ అయిపోతుంది. ఇలా చేసుకున్న 2 కేజీల కజ్జికాయలైనా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎవరైనా కూడాను. ఇంకా కాల్చాక మొత్తం నేను ఇవి సేల్స్కి కదండి, ఎవరైనా కావాలన్నా కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ కూడా పెట్టేసి ఉన్నానండి. ఎవరికైనా కావాలన్నా సేల్కి కావాలనే వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చాయి కదా, ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేసేసుకోండి. ఇదిగోండి, ఒక్కొక్కటిగా తీసి అన్నీ పక్కన పెట్టేసుకోండి. చూసారు కదండి ఎలా చేసేసాను. ఫాస్ట్గా చేసుకోవాలన్నా కూడా ఇలా చేసి పెట్టుకుంటే చేసేసుకోవడం చాలా ఈజీ అండి. ఇదండి ఈ వీడియోలో చూపించిన విధంగా నేను చెప్పిన విధంగా చేసుకున్నారనుకోండి, మీరు కేజీ కాదు 2 కేజీలైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ నచ్చిందనుకోండి లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను.